నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణలో ఎప్పుడు వచ్చే అవకాశం? పోయిన డిఎస్సినే వాయిదా వేయమని భయంకరమైన ధర్నాలు జరిగినాయి. చాలా మంది ఆ ముందు రోజు రాత్రి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటారు. నిరుద్యోగ సమాజ దెబ్బెట్లుంటుందో కాంగ్రెస్ పార్టీకి తెలిసినట్టుగా వేరే పార్టీకి తెలియదు. 5,500 పోస్టులతో మేము డిఎస్సిని వేస్తామని ప్రకటించాం. ఇంకోటి ఇప్పుడు ఈ మధ్య రిటైర్డ్ అయ్యే ఖాళీలు కూడా కలిస్తే ఒక 6,500 కూడా పోయే అవకాశం. అయితే ఇంకోటి పాష ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మామూలుగా తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ మనకి ఎవరైనా మంచి ఉద్యోగం ఉందంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఉపాధ్యాయ ఉద్యోగం. నాకు తెలుసు డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానివ్వండి ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఫిల్ చేశారు. నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణలో ఎప్పుడు వచ్చే అవకాశం? ఒకవేళ వస్తే ఎన్ని పోస్టులతో వచ్చేవచ్చు? మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ మళ్ళీ మొన్న బట్టి విక్రమార్క కూడా అన్నట్టున్నారు భారీ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఉపాధ్యాయులు కానీ ఈ టెట్ కానీ టెట్ మొన్న జరిగింది. ఇప్పుడు ఏంటి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి సార్ ఇప్పుడు ఇందాక సురేష్ మాస్టర్ గారు చెప్పినట్టుగా పోయిన డిఎస్సినే వాయిదా వేయమని భయంకరమైన ధర్నాలు జరిగినాయి సార్. మీరు యు ఆర్ ద విట్నెస్. అండ్ అశోక్ నగర్ జరుగుతుందండి ఈరోజు దిల్షునర్ల పోరాటం జరిగింది. జరగదు అని కూడా జరిగింది. అది చాలా చాలా కాంట్రవర్సీ. చాలా మంది ఆ ముందు రోజు రాత్రి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు చాలా మంది. కాబట్టి డిఎస్సి అలా గందరగోళ పరిస్థితుల్లో జరిగినప్పుడే స్పష్టంగా మల్లు బట్టి విక్రమార్క గారు మరో డిఎస్సిని మేము వేస్తాం, 5,500 పోస్టులతో మేము డిఎస్సిని వేస్తామని ప్రకటించారు. 6,000 అట్లా ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు ఈ మధ్య రిటైర్డ్ అయ్యే ఖాళీలు కూడా కలిస్తే ఒక 6,500 కూడా పోయే అవకాశం. ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు వచ్చే డిఎస్సిలో చాలా మంది టీచర్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మెజారిటీ గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 2 సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 3 సెలెక్ట్ అయిన అంటే గ్రూప్ 4కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రాకపోవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఎవరైతే లాస్ట్ డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు గ్రూప్ 1 వచ్చింది కాబట్టి సరే ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఉంది, సెలక్షన్ ఫైనల్ లిస్ట్ వచ్చింది, మెడికల్ టెస్ట్ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు ఇక్కడ కొంతమంది వస్తారు, గ్రూప్ 2లో కొంతమంది కూడా కొన్ని ఖాళీ లేరు. అప్పుడు 500-600 మంది సార్ ఆల్రెడీ టీచర్లుగా సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులలో సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు అటుపోతే ఆ ఖాళీలు కూడా మిగులుతాయి సార్. ఏదైతేనే 6,500 పోస్టులతో వస్తుంది సార్. ఆల్రెడీ దానికి టెట్ ఎగ్జామ్ పెట్టినారు. 6 మంత్స్కి ఒకసారి టెట్ ఎగ్జామ్ పెడతామని అన్నారు. నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను అక్కడ అప్రిషియేట్ చేస్తా. వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పటికీ నాకు తెలిసి 3 టెట్లు పెట్టినారు. సో అదే ఉత్సాహంతో మీ మీద ఉన్న నమ్మకంతో ఓకేనా. నేను ఒకటైతే పర్సనల్గా చెప్తున్నా సార్, ఇందులో పాలిటిక్స్ లేవు, నేను ఏ రాజకీయాలకి నేను చాలా దూరంగా ఉంటాను. నేను చెప్తున్నా నిరుద్యోగ సమాజ దెబ్బెట్లుంటుందో కాంగ్రెస్ పార్టీకి తెలిసినట్టుగా వేరే పార్టీకి తెలియదు. ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులతోనే ఉంటూ నిరుద్యోగ ఎజెండాని ముందుకెత్తుకొని గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్ తర్వాత కూడా చెప్పిర్రు. అండ్ మీకు తెలుసు నిరుద్యోగ సమాజం ఎట్లుంటుందో మీకు తెలుసు. కాబట్టి దయచేసి మీరు ఈ క్లారిటీస్ని మీరు క్లారిఫై చేయాలి, ఈ వివాదాలని దూరం చేయాలి, నిరుద్యోగుల్లో ఉన్న గందరగోళాన్ని దూరం చేయాల్సిన బాధ్యత, గురుతర బాధ్యత మీ పైన ఉంటుంది. కాబట్టి ఆస్పిరెంట్స్ కూడా ఈ రాజకీయాల జోలికి పోకుండా బ్రహ్మాండంగా చదువుకోండి, ఆశావాహ దృక్పథంతో ఉండండి. ఏ రోజైనా మీరు ఉద్యోగం సాధిస్తారు. మా ఊళ్ళో ఒక ఆయన ఉంటాడు సార్, నేను పేరు చెప్పాను కానీ లెక్చరర్గా పనిచేసిండు, కాంట్రాక్ట్ లెక్చరర్గా. చాలా మంది ఆయన్ని ఈడుతుంది కాంట్రాక్ట్ లెక్చరర్, ఆడ పని చేస్తాడు, ఈ కాలేజీలో పని చేస్తాడు, ఉత్తదే పాన్ పరాగుల్లో అవుతాడు అని అన్నారండి. ఎండ్ స్టేజ్లో ఆయనకి జైలు ఉద్యోగం వచ్చింది సార్, జూనియర్ లెక్చరర్, డైరెక్ట్ గ్రీన్ పెన్ గెస్టెడ్ ఉద్యోగం వచ్చింది. అంటే మన టాలెంట్ మీద మనకు నమ్మకం, ఏదో ఒక రోజు సాధిస్తానన్న ఒక ఆశావాహ దృక్పథం, సబ్జెక్టుకు దూరం అవ్వకుండా ఉండడం, ఈ 3 విషయాలు ఉన్నప్పుడు యాదో ఒక రోజు ఉద్యోగం. ఇంకొకటి అభ్యర్థులు పోటీ రియల్గా నేను కూడా అబ్జర్వ్ చేసిందంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటువంటి పేషెన్స్ చాలా ఎక్కువ అవసరం, చాలా ఎక్కువ అవసరం పేషెన్స్. ఇప్పుడు లైక్ మీరు న్యూస్లో చూస్తుంటారు అనుకుంటున్నా, ఏపీలో అతను ఎప్పుడో 1998 డిఎస్సీ ఏదో రాసిండు. పాపం ఆయనకు ఆ డిఎస్సీ ఏదో కోర్టు లిటిగేషన్ ఏదో ఇష్యూ వచ్చి ఆ రిజల్ట్ రాలేదు. తర్వాత అతను ఒక భిక్షగాడిగా మారి ఒక స్ట్రీట్ వెండర్గా భిక్షగాడిగా ఆ రోజు వార్తల్లో వచ్చింది. ఒక బెగ్గర్గా మారిన తర్వాత అతనికి డిఎస్సీ ఉద్యోగం. అదే సార్ చెప్తున్నా. అంటే అతను ఈ కోర్ట్ ఇష్యూస్ ఏదైనా కూడా ఇప్పుడు తెలంగాణ గ్రూప్ 1 పరిస్థితి కూడా అతను దీన్ని ఎందుకు కోర్ట్ చేస్తున్నప్పుడు ఇష్యూని అంటే తెలంగాణ గ్రూప్ 1 కూడా ఇప్పుడు 2022 నుంచి ఇప్పటికీ నానుతూనే ఉంది. అది ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది.
3 సార్లు ప్రిలిమ్స్ అయింది. 2022 నోటిఫికేషన్ గ్రూప్ 1 22 నోటిఫికేషన్. సార్ ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ కానోడికి ఆందోళనే, సెలెక్ట్ అయిన వాడికి ఆందోళనే, వాడికి వస్తుందో రాదో తెలియదు. సెలెక్ట్ అయినోడికే ఇప్పుడు ఎక్కువ అదే కదా, ఇప్పుడు నిద్ర లేని రాత్రులు సార్. ఆడికేమో నోటిఫికేషన్ లేదని, వీడికేమో నేను సెలెక్ట్ అయినా వస్తుందా రాదా అని. ఎందుకు ఈ గందరగోళం అంటున్నా నేను. సో అంటే ఇక్కడ ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అతనికి ఎన్ని సంవత్సరాలు సార్, దాదాపు ఒక 20 సంవత్సరాల తర్వాత పాజిటివ్ ఉండాలి, పాజిటివ్ ఉండాలి. అంటే కొంత ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా ఏది ఏమైనప్పుడు కూడా సార్ ఒక రోజు లేట్ అవ్వచ్చు, నీ కష్టం ఎక్కడికి వృధా కాదని ఒక కాన్సెప్ట్ నీకు ఆ ఫిలాసఫీ ఒకటి ఐడియా ఉంటే, నువ్వు కష్టపడ్డది ఏ రోజు కూడా నేను అసలు నీ కష్టానికి సంబంధించింది ఏ రోజు కూడా వృధా కాదు. చాలా ఏదో ఒక రోజు నీకు అది విజయాన్ని తీసుకొని వస్తుంది. అంటే ఈ రోజు చదివినటువంటి ప్రిపరేషన్ నోటిఫికేషన్లు లేవు కదా అని చెప్పేసి నువ్వు డిలే చేసుకొని దాన్ని పక్కకు పెట్టిన తర్వాత ఈ రోజు నువ్వు కష్టపడి చదివినావు, నువ్వు ఇప్పుడు ఇదే కంటిన్యూషన్ కష్టపడానే ఇంకొద్ది రోజులు కష్టపడ్డావు అంటే నీకు నోటిఫికేషన్లో ఎగ్జామ్ బాగా రాసినట్టయితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఒకవేళ ఇప్పుడు టెట్ ఆల్రెడీ కండక్ట్ చేసింది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వస్తే ఎన్ని నెలల్లో వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎలా స్టార్ట్ చేయాలి? ఒకవేళ అదే సార్ నేనేమంటున్నానంటే, డిఎస్సి సిలబస్ని మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి, వెబ్సైట్లో ఉంది. ఆ డిఎస్సి సిలబస్ని తీసుకొని కోర్ కంటెంట్ మెథడాలజీ కానీ అదేవిధంగా మనకున్నటువంటి కంటెంట్స్ మీద కానీ దృష్టి పెట్టుకుంటూ రోజు చదువుకుంటూ వెళ్ళండి. డైలీ ప్రాక్టీస్ టెస్ట్, ఈరోజు ఆన్లైన్లో కూడా చాలా యాప్స్ ఉన్నాయి, అర్థమవుతుంది. అలాంటి యాప్స్ని తీసుకొని వాటి ద్వారా ప్రిపేర్ అవుతూ ఒక ఎగ్జామ్ రాసుకుంటూ వెళ్ళండి. నోటిఫికేషన్ బిఫోర్ లోకల్ గవర్నమెంట్ అయినా ఇవ్వచ్చు, లేదా లోకల్ గవర్నమెంట్ తర్వాత అయినా ఇవ్వచ్చు. పైగా మొన్న కూడా చాలామంది రిటైర్డ్ అయ్యారండి, అవి కూడా ఖాళీలు ఉన్నాయి, ఒక 500-600 ఖాళీలు యాడ్ అవుతాయి. సో పోస్టులు భయంకరంగా ఉంటాయి. నేను ఒకటే చెప్తున్నా, నేను ఒక అమ్మాయితో మాట్లాడినా సార్, అమ్మాయి ఒక ముస్లిం అమ్మాయి దిల్సుఖ్ నగర్లో ఉంటుంది. ఆ అమ్మాయికి మొన్న ఉద్యోగం మిస్ అయింది సార్, డిఎస్సి మిస్ అయింది. షీ బిలాంగ్స్ టు ది జడ్చర్ల, మహబూబ్ నగర్ జడ్చర్ల. నేను అడిగా, ఏంటమ్మా మళ్ళీ ఎందుకు ప్రిపేర్ అవుతున్నాను అని అడిగా. నీకు మొన్న అంత భారీ నోటిఫికేషన్లోనే రాలేదు, 11,000 పోస్టులు ఉంటేనే రాలేదు, నువ్వు ఎందుకు మళ్ళీ ప్రిపేర్ అవుతున్నావు, ఇప్పుడు 5-6 అంటున్నారు కదా అని అడిగింది. అప్పుడు అమ్మాయి చెప్పిన సమాధానం ఏంటంటే, సార్ నా టార్గెట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్. అదేందమ్మా అంత మాట అన్నావు అంటే, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఉంటే తప్ప నాకు ఈ నోటిఫికేషన్ రాదు. అప్పుడు 10 ఖాళీలు 20 ఖాళీలు ఉన్నప్పుడే నాకు ఉద్యోగం రాలేదు. ఇప్పుడు చాలా తక్కువ ఖాళీలు ఉన్నప్పుడు నేను ఉద్యోగం కొట్టాలంటే నేను ఎట్లుండాలి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంకులోనే ఉండాలి, అంతే కదా, 1 or 2 ర్యాంకులోనే నేను ఉండాలి. కాబట్టి నేను చదువుతున్న సార్ ఈ రోజు నుంచే లాంగ్ ప్రిపరేషన్లో ఉన్నా అంటుంది. కాబట్టి అభ్యర్థులు ఆశావాహ దృక్పథంతో ఉండండి. నోటిఫికేషన్ రావడం కొంచెం అటు ఇటు అయిన ఉండొచ్చు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎప్పుడు వస్తుంది అని అడిగారు. ఇప్పుడు ఆ విద్యాశాఖ మంత్రిని, ఇప్పుడు మనకు విద్యాశాఖ మంత్రి లేడు కానీ ఆయన పట్టుకొని అడిగినా కూడా చెప్పలేని సమాధానం అది. కాబట్టి మనకి క్లారిటీ లేనట్టే కదా సార్ అది. బట్ ఆశావాహ దృక్పథంతో ఉండి మెథడ్స్ కానీ కంటెంట్ కానీ చదువుకుంటూ వెళ్ళండి. టెట్ కూడా మొన్న జరిగింది, బ్రహ్మాండమైన మార్కులు మీరు చాలామంది 120, 130 సాధించినారు. ఇదంతా మీరు ముందుకు పోండి, బ్రహ్మాండంగా డైలీ పేపర్ చదువుకుంటూ మీ సిలబస్ని మీరు కంటిన్యూ చేయండి, రాజకీయాలు పట్టించుకోండి.